ఇండియా యొక్క సైజు. అంటే ప్రపంచ దేశాలతో కానీ పోల్చినట్లయితే భారతదేశం 7వ స్థానంలో ఉంది. భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణాన్ని కానీ చూసినట్లయితే 3.28 బిలియన్ కిలోమీటర్స్ ఉంది. 3.28 మిలియన్ కిలోమీటర్స్ ఉందన్నమాట. ఈ యొక్క ప్రపంచ దేశాలతో కానీ పోలిస్తే భారతదేశం యొక్క స్థానం 7వ స్థానంలో ఉంది. విస్తీర్ణంలో చెప్తున్నా అండి. ఇది మొత్తం కూడా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. వీటిలో నుంచి కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అయితే ముందు ఉన్న 6 స్థానాలు ఏంటి అంటే, మొదటి స్థానంలో వచ్చేసరికి రష్యా. చూడండి, ఫస్ట్ వచ్చేసరికి రష్యా, రెండోది వచ్చేసరికి కెనడా, మూడోది వచ్చేసరికి యుఎస్ఏ, 4 చైనా, 5 బ్రెజిల్, 6 వచ్చేసరికి ఆస్ట్రేలియా. 7వ స్థానంలోనే ఇండియా ఉంది. ఇక్కడ చూడండి, 7వ స్థానంలో ఇండియా ఉంది. 3.28 మిలియన్ కిలోమీటర్ల విస్తీర్ణంతో 7వ స్థానాన్ని ఆక్రమించింది. ఇండియా తర్వాత ఉన్న దేశం ఏంటంటే అర్జెంటీనా, 8వ స్థానంలో ఉంది. ఓకేనా? ఇది భారతదేశానికి సంబంధించిన సైజుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే భారతదేశం యొక్క ఉత్తర దక్షిణాలు కానీ చూసినట్లయితే, ఉత్తర దక్షిణంగా కానీ చూసినట్లయితే దీని యొక్క మొత్తం పొడవు కానీ చూసినట్లయితే 3214 కిలోమీటర్ల పొడవును కలిగి ఉంది. అదేవిధంగా తూర్పు పరమల్ల కానీ చూసినట్లయితే, పశ్చిమం నుంచి తూర్పుకు కానీ చూసినట్లయితే వీటి యొక్క మధ్య పొడవు 2933 కిలోమీటర్లు ఉంది. అదేంటి సార్, మీరు ఇందాక అక్షాంశాలు రేఖాంశాలు చెప్పినప్పుడు ఈ యొక్క ఉత్తర దక్షిణాలుగా కానీ తూర్పు పశ్చిమాలుగా కానీ మొత్తం వాటి యొక్క డిఫరెన్స్ ఎన్ని అని చెప్పారు? 30 డిగ్రీలు అన్నారు. కానీ ఈ యొక్క తూర్పు పశ్చిమాలుగా కానీ వీటి యొక్క పొడవులు అనేవి తేడాలు ఎందుకున్నాయంటే, ఇక్కడ చూడండి, అక్షాంశాలు కానీ తీసుకున్నట్లయితే ఒకదానితోటి సమాంతరంగా ఉంటూ వాటి మధ్య తేడా ఏదైతే ఉందో అది మొత్తం కూడా చూడండి 111 కిలోమీటర్ల తేడాతో ఉంటుంది. అదే రేఖాంశాలు వచ్చేసరికి అవి ఇట్లా ఈ విధంగా ఉండటం వల్ల ధ్రువాల వైపు వెళ్ళే కొద్దీ వాటి యొక్క పరిమాణం ఏమైంది, సైజ్ అనేది తగ్గుతూ వచ్చిందనమాట. ఆ యొక్క డిఫరెన్స్ వల్లే ఇటు తూర్పు పశ్చిమాలుగా కానీ ఉత్తర దక్షిణాలుగా కానీ వాటి యొక్క పొడవులో చేంజెస్ అనేవి రావటం జరిగింది. అవంతా ఏం అవసరం లేదు కానండి, అదంతా ఏం గుర్తుపెట్టుకోవాల్సిన లేదు. ఒక ఉత్తర దక్షిణాలుగా కానీ చూసినట్లయితే 3214 కిలోమీటర్లు ఉంది. అదే తూర్పు పశ్చిమాలుగా కానీ చూసినట్లయితే 2933 కిలోమీటర్ల పొడవును ఉందన్నమాట. మొత్తం భారతదేశంలో 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. భారతదేశంలో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఎంత అంటే మొత్తం 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక అభ్యర్థికి ఒక డౌట్ రావచ్చు, ఆస్పిరెంట్కి ఒక డౌట్ అనేది రైట్ చేయవచ్చు. మనకి 2014లో జూన్ 2న మీ అందరికి గుర్తుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ఈ తెలంగాణ రాష్ట్రం అనేది 29వ రాష్ట్రంగా ఏర్పాటు అవటం జరిగింది, అవునా? అయితే ఇప్పుడేమో ఈయన సారు 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలు అంటున్నారు. ఇంకొక ఆయనకి ఏమని డౌట్ వచ్చిందంటే, రీసెంట్గా ఈ మధ్య కదా ఈ యొక్క ఇంతకుముందు 7 ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలని జమ్మూ అండ్ కాశ్మీరు మరియు లదాఖ్ని యూనియన్ టెరిటరీస్గా చేశారు. అప్పుడు ఈ మొత్తం కలిపితే 7, 2, 9 కేంద్రపాలిత ప్రాంతాలు అవ్వాలి కదా. ఈయన మళ్ళీ 8 అని చెప్తాడు ఏంది అనిపించింది. ఇక్కడ నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, చూడండి, 29వ రాష్ట్రంగానే తెలంగాణ ప్రాంతం అనేది ఏర్పాటు అవడం జరిగింది, అవునా? అయితే ఎప్పుడైతే ఈ జమ్మూ అండ్ కాశ్మీరు తన యొక్క రాష్ట్ర హోదాను కోల్పోయి కేంద్రపాలిత ప్రాంతంగా మారిందో ఇక్కడ మొత్తం ఏర్పాటైంది ఎన్ని? 28 రాష్ట్రాలుగానే ఏర్పాటైంది. అర్థమైందా? అదేవిధంగా ఇక్కడ ఈ మహారాష్ట్ర గుజరాత్ ప్రాంతంలో ఉన్న డామన్ డయ్యు ఏంటవి? డామన్ మరియు డయ్యు ఈ 2 కేంద్రపాలిత ప్రాంతాలని ఒకటిగా చేయటం చేత భారతదేశంలో మొత్తం కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య అంతా 8గా మారింది. అర్థమైందా? భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలు వాటి యొక్క రాష్ట్ర రాజధానులు మొత్తం క్లియర్గా తెలియాలండి. చిన్నపిల్లలు చెప్పినట్టుగా ఉత్తరప్రదేశ్ రాజధాని, మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్ అని చెప్పేసి ఇక్కడ ఏం నేను చెప్పట్లేదు. అయితే
ఎందుకైనా మంచిది ఒకసారి రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు ఎస్పెషల్గా వాటి యొక్క రాష్ట్రాలు, వాటి రాజధానులు అనేవి క్లియర్గా తెలిసి పెట్టుకోండి. ఓకేనా? ఇక నెక్స్ట్ ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఏంటి? భారతదేశంలో ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ని ఏమని పిలుస్తారంటే భూ పరివేష్టిత రాష్ట్రాలు. భూ పరివేష్టిత రాష్ట్రాలు అంటారు. ఏంటి భూ పరివేష్టిత రాష్ట్రాలు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు భారతదేశాన్ని కానీ తీసుకున్నట్లయితే ఇగో ఈ ప్రాంతం చూడండి, దీని యొక్క చుట్టూ కూడా భూభాగం మాత్రమే ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం అండి, ప్రపంచ దేశాలతోటి భూపరివేష్టిత రాష్ట్రాలు అంటే మొత్తం 19 రాష్ట్రాల దాకా వస్తాయి. ఇవన్నీ కూడా భూపరివేష్టిత రాష్ట్రాల దాకా వస్తాయి. అట్లా కాకుండా భారతదేశంలో ఉన్న రాష్ట్రాల చేత భూపరివేష్టిత రాష్ట్రాలు ఏంటి అని అంటున్నాను. ఎందుకైనా మంచిది ఇక్కడ ఒక ఈ పాయింట్ రాద్దాం. భారతదేశం. ఓకేనా? అలాగని చూసినట్లయితే మనకి మొత్తం భారతదేశంలో ఉన్న భూపరివేష్టిత రాష్ట్రాలు 5 కనిపిస్తాయండి. ఒకటి చూడండి, ఉత్తర భారతదేశం నుంచి వద్దాం. హర్యానా, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మధ్యప్రదేశ్, థర్డ్ వన్ జార్ఖండ్, ఫోర్త్ వన్ ఛత్తీస్గఢ్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి తెలంగాణ, తెలుగు రాష్ట్రం. ఓకేనా? ఈ 5 రాష్ట్రాలకి సముద్రం ఒడ్డు కానీ ఇటు యొక్క అంతర్జాతీయ భూ సరిహద్దు కానీ లేదనమాట. ఓన్లీ భారతదేశం యొక్క రాష్ట్రాలతోటి సరిహద్దులను కలిగి ఉన్నాయి. మ్యాప్లో చూడండి, హర్యానా ప్రాంతం, దీని చుట్టూ ఉన్న రాష్ట్రాలను చూడండి, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాను, ఉత్తరప్రదేశ్ తోటి సరిహద్దులు ఉంది. మధ్యప్రదేశ్ చూడండి, ఉత్తరప్రదేశ్, రాజస్థాను, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వీటితోటి సరిహద్దును కలిగి ఉంది. అదే జార్ఖండ్ చూడండి, బీహారు, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ తోటి ఉంది. తెలంగాణ ప్రాంతాన్ని చూడండి, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ రాష్ట్రాలతోటి సరిహద్దులు కలిగి ఉందన్నమాట. ఇట్లా మన యొక్క స్టేట్స్ తోటి భూ సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాల సంఖ్య ఎంతంటే 5. ఏంటా రాష్ట్రాలంటే హర్యానా, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ మరియు తెలంగాణ ప్రాంతం. నెక్స్ట్ ఇంటర్ బార్డింగ్ స్టేట్స్ అన్నమాట. అంటే మన రాష్ట్రాలు అత్యధికంగా వేరే ఏ రాష్ట్రాలతోటి వాటి యొక్క సరిహద్దును పంచుకుంటూ ఉన్నాయనే విషయాన్ని చూద్దాం. వీటి మీద చాలాసార్లు క్వశ్చన్ రావడం జరిగింది. నేను ఈ టాపిక్ స్టార్ట్ చేయడానికి ముందుగానే ఈ యొక్క సదరన్ స్టేట్కి సంబంధించి ఈ యొక్క ఇంటర్ స్టేట్ బౌండరీస్ గురించి గ్రూప్ 2లో, గ్రూప్ 1లో ఒక క్వశ్చన్ కూడా వచ్చింది. నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను నేను అది. ఇక్కడ చూడండి, భారతదేశంలో అత్యధికంగా బౌండరీస్ పంచుకున్న రాష్ట్రం ఏంటంటే యూపీ. ఉత్తరప్రదేశ్ అన్నమాట. ఏ రాష్ట్రాలతోటి బౌండరీ షేర్ చేసుకుంటుందో ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇదిగో ఇది కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి ఉత్తరాఖండ్, 2 హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్తో ఉత్తరప్రదేశ్కి బౌండరీ ఉంటుందండి. మీరు మ్యాప్ పాయింట్ని అందుకే క్లియర్గా చూడాలి. ఇట్లాంటి చిన్న చిన్న మైల్యూట్ విషయాల మీదే క్వశ్చన్ ఎగ్జామినర్ అనేది క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఓకేనా? హిమాచల్ ప్రదేశ్, అదేవిధంగా హర్యానా, తర్వాత వచ్చేసరికి 4th రాజస్థాను, 5th మధ్యప్రదేశ్, 6th ఛత్తీస్గఢ్, 7th వచ్చేసరికి జార్ఖండ్, 8th వచ్చేసరికి బీహారు. మొత్తం 8 రాష్ట్రాలతోటి బౌండరీని కలిగి ఉంది. నెక్స్ట్ 7 రాష్ట్రాలతోటి బౌండరీని కలిగి ఉండేది ఏంటి? 7 రాష్ట్రాలతోటి బౌండరీని కలిగి ఉండే స్టేట్స్ 2 ఉన్నాయండి. ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఏంటవి? ఒకటి వచ్చేసరికి అస్సాము, రెండోది వచ్చేసరికి ఛత్తీస్గఢ్. ఓకేనా? ఇక్కడ 8 రాష్ట్రాలతోటి బౌండరీ కలిగి ఉన్న రాష్ట్రం ఏంటి? ఉత్తరప్రదేశ్, యూపీ. చూడండి, దీంట్లో ఒక అంశం కనిపిస్తుంది మనకి. మామూలుగా ఇక్కడ చూద్దాం ఈశాన్య రాష్ట్రాలు ఎట్లా ఉంటాయి అనేది.
ఇట్లా చికెన్ నెక్ మాదిరిగా ఉంటుంది. అయితే ఈ ప్రాంతాలన్నింటితోటి, అస్సాం అన్నింటితోటి, సారీ అండి, ఓకే, ఇది చూడండి, ఇట్లా అస్సాం ఉందనుకోండి. అస్సాంగా ఉంటే ఇదిగో ఈ ప్రాంతం అంతా కూడా వెస్ట్ బెంగాల్ చేత ఆక్రమించబడి ఉంటుంది. దీన్ని చికెన్ నెక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటారు, చిలుగురి. ఓకేనా? ఈ వెస్ట్ బెంగాల్తోనే సిక్కింకి బౌండరీ ఉంది తప్పితే అస్సాం తోటి లేదు. కానీ మిగతా ఉన్న 7 సిస్టర్స్లో మిగతా ఉన్న రాష్ట్రాలన్నింటితో కూడా అస్సాంకు బౌండరీ ఉంటుంది. ఏంటి రాష్ట్రాలు? అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, ఒక నిమిషం, ఇది యొక్క అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసరికి నాగాల్యాండ్ కావచ్చు, ఆ తర్వాత ఉన్న మణిపూర్ కావచ్చు, నెక్స్ట్ ఉన్న మిజోరం కావచ్చు, ఇక్కడ ఉండేసరికి త్రిపుర కావచ్చు, ఇక్కడ కింద ఉన్న మేఘాలయ కావచ్చు. ఈ మేఘాలయం చుట్టూ ఉండే ఏకైక రాష్ట్రం కూడా అస్సాం రాష్ట్రమే అనమాట. ఓకేనా? ఇంకా ఇది వచ్చేసరికి ఛత్తీస్గఢ్ ప్రాంతం. ఛత్తీస్గఢ్కు ఉన్న 7 రాష్ట్రాలు ఏంటి చూడండి, బౌండరీస్ రాష్ట్రాలు. ఇదంతా కూడా కొంచెం బోరింగ్గా ఉంటుందండి, కానీ తప్పదు, మనం నేర్చుకోవాలి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, జార్ఖండ్. ఓకేనా? ఈ 7 రాష్ట్రాలతోటి బౌండరీ కలిగి ఉంది. నెక్స్ట్ 6 రాష్ట్రాలతోటి బౌండరీ ఉన్న రాష్ట్రం ఏంటంటే, ఒకటి వచ్చేసరికి కర్ణాటక, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మహారాష్ట్ర. ఏంటి కర్ణాటకతో బౌండరీస్ ఉన్న స్టేట్స్ చూడండి. ఇటువైపుగా చూసినట్లయితే మనకి మహారాష్ట్ర కనిపిస్తుంది. ఓకేనా? అదేవిధంగా ఈ వైపుగా చూసినట్లయితే తెలంగాణ స్టేట్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ కింద వైపు చూస్తే ఆంధ్రప్రదేశ్ కనిపిస్తుంది. అదేవిధంగా తమిళనాడు కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే కేరళ కనిపిస్తుంది. ఇక్కడ ఈ పాయింట్లో కొంచెం అందరూ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. గోవా కనిపిస్తుంది. ఈ 6 రాష్ట్రాలతోటి ఉంది బౌండరీ. ఓకేనా? నెంబరింగ్ ఇద్దామా? నెంబరింగ్ ఇవ్వండి చూద్దాం. 1 2 3 4 5 6 రాష్ట్రాలతోటి బౌండరీ ఉంది. నెక్స్ట్ మహారాష్ట్రకు కానీ చూసినట్లయితే చూడండి ఏ రాష్ట్రాలతో ఉందో. పైన వచ్చేసరికి గుజరాత్తో ఉంటుంది, అదేవిధంగా మధ్యప్రదేశ్తో ఉంది, అదేవిధంగా ఛత్తీస్గఢ్తో ఉంది, గోవాతో ఉంది కింద వచ్చి చూసుకున్నట్లయితే, అదేవిధంగా కర్ణాటకతో ఉంది, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ తెలంగాణ ప్రాంతంతో కూడా ఉంది. ఈ యొక్క 6 రాష్ట్రాలతోటి మహారాష్ట్రకు కూడా బౌండరీ ఉంది. ఇది 6 రాష్ట్రాలు, ఇది 6 రాష్ట్రాలు. మనకి గ్రూప్ 1లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సదరన్ స్టేట్స్ షేర్స్ ద బౌండరీస్ విత్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇండియా స్టేట్ అన్నాడు. ఏ రాష్ట్రము, దక్షిణాది రాష్ట్రాలలో ఏ రాష్ట్రము అత్యధిక రాష్ట్రాలతోటి బౌండరీ పంచుకుంటుంది అన్నాడు. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ 2023 ఏపీ గ్రూప్ 1లో అడిగారు క్వశ్చన్. ఓకేనా? చూడండి, ఇప్పుడు తెలంగాణ ప్రాంతాన్ని తీసుకుందాం. ఈ మ్యాప్లో చూడండి, ఇదిగో ఇదండి తెలంగాణ ప్రాంతం. ఓకేనా? మనకి తెలంగాణ ప్రాంతంతో ఉన్న బౌండరింగ్ స్టేట్స్ ఏంటో చూద్దాం. ఇదిగో చూడండి, మహారాష్ట్ర 1, రెండోది ఛత్తీస్గఢ్, 3 ఆంధ్రప్రదేశ్, 4 కర్ణాటక. అంటే మనకి ఏం తెలుస్తుంది, 4 రాష్ట్రాలతోటి తెలంగాణ ప్రాంతం బౌండరీ ఉంది. కర్ణాటక ఇంత ముందుగానే చూసాం. కర్ణాటక వచ్చేసరికి 6 రాష్ట్రాలతోటి బౌండరీ కలిగి ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ కానీ తీసుకున్నట్లయితే చూడండి, తెలంగాణ 1, ఛత్తీస్గఢ్ 2, ఒరిస్సా 3, తమిళనాడు 4, కర్ణాటక 5 రాష్ట్రాలతోటి ఉంది.
ఓకేనా. నెక్స్ట్ తమిళనాడు తీసుకున్నట్లయితే కర్ణాటక 1, ఆంధ్రప్రదేశ్ 2, తర్వాత కేరళ 3 రాష్ట్రాలతోటి ఉంది. అంతేనా. ఇప్పుడు చెప్పండి, అత్యధిక రాష్ట్రాలతోటి సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రం ఏంటంటే కర్ణాటక రాష్ట్రం. అంటే డీటెయిల్డ్ లేకి వెళ్తున్నారు అనమాట. ఒక అభ్యర్థికి ఎంతవరకు తన యొక్క ఇండియా యొక్క జాగ్రఫికల్ లొకేషన్ మీద ఐడియా ఉందని చెప్పేసి డీటెయిల్ లేకి వెళ్ళి క్వశ్చనింగ్ అడగటం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇవి క్లియర్గా చదువుకోవాలి. నెక్స్ట్ ఒకే ఒక రాష్ట్రంతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు కానీ చూసినట్లయితే మీరు సిక్కిం మరియు మేఘాలయ ప్రాంతాలను చూడొచ్చు. ఏంటవి? ఒకటి వచ్చేసరికి సిక్కిం. ఈ యొక్క సిక్కిం అనే ప్రాంతాన్ని 1935లో చైనాలో ఉన్న ఒక ప్రావిన్షియల్ కింగ్ అనేది ఇండియాకి దానం ఇవ్వటం జరిగింది అనమాట, ట్రేడ్ రిలేషన్స్లో భాగంగా. ఇక్కడ ప్రధానంగా కనిపించే పాస్ ఏంటి? నాతులా పాస్, నాతులా కనుమ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మేఘాలయ, రెండో ప్రాంతం ఏంటి? మేఘాలయ. భారతదేశంలోనే అత్యధిక వర్షపాతం సంభవించే ప్రాంతం మాసిన్రామ్ ఎక్కడుందంటే ఈ మేఘాలయలోని కాశీ మరియు జయంతియా కొండల్లో ఉంది. కాశీ కొండల్లో ఉంది. ఏంటి ఆ ప్రాంతం ఏంది? మాసిన్రామ్. మాసిన్రామ్. ఓకేనా. ఆల్మోస్ట్ భారతదేశం యొక్క సగటు వర్షపాతం 117 సెంటీమీటర్లు అయితే ఇక్కడ కురిసే వర్షపాతం ఎంతంటే 1221 సెంటీమీటర్లు కురుస్తుంది. అర్థమైందా? అంత హ్యూజ్ రెయిన్ఫాల్ అనేది ఉంటుంది అనమాట. ఈ యొక్క బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ అనేది అక్కడ ఉన్న కాశీ జయంతియా పూర్వాంచల్ మౌంటైన్స్లో పార్ట్గా ఉన్న ఈ కాశీ జయంతియా అనే కొండలను ఢీకొనటం వల్ల ఎక్కువ వర్షపాతం అనేది సంభవిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇండియా యొక్క నైబరింగ్ కంట్రీస్ ఏంటివి? భారతదేశం భూ సరిహద్దు గల దేశాలు. భారతదేశంతో భూ సరిహద్దు గల దేశాలు ఏంటివి? మొత్తం భారతదేశం 7 దేశాలతోటి భూ సరిహద్దుని కలిగి ఉంది. ఒకటిగా చూసుకున్నట్లయితే ఒక వాయువ్యం నుంచి వెళ్తున్నా అండి పాకిస్తాన్, రెండోది వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాను, 3 చైనా, 4 వచ్చేసరికి నేపాల్, 5 వచ్చేసరికి భూటాన్, 6 బంగ్లాదేశ్, అదేవిధంగా 7 వచ్చేసరికి మయన్మార్. మయన్మార్ ప్రాంతం. ఓకేనా. ఈ 7 దేశాలతోటి అంతర్జాతీయ భూ సరిహద్దుని కలిగి ఉంది. అత్యధిక భూ సరిహద్దుని కలిగి ఉన్న ప్రాంతం ఏంటంటే ఈ యొక్క బంగ్లాదేశ్ తోటి అత్యధికంగా ఎక్కువ భూ సరిహద్దును కలిగి ఉందన్నమాట. మీరు ఇక్కడ డీటెయిల్డ్గా గమనిస్తే ఇది చూడండి, మొత్తం బంగ్లాదేశ్ మొత్తాన్ని కూడా భారతదేశం చుట్టూ ఆవరించి ఉంది కదా. అట్లాంటప్పుడు ఎక్కువ భూ సరిహద్దు దాంతోనే కలిగి ఉంది. అతి తక్కువ భూ సరిహద్దు ఇదేంటి? ఎక్కువ భూ సరిహద్దు. తక్కువగా చూసినట్లయితే ఆఫ్ఘనిస్తాన్ వస్తుంది. మొత్తం 106 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఈ ప్రాంతంలో చూడండి, ఈ కొంచెం ప్రాంతం మాత్రమే ఉంటుంది. దీనికి పైన ఈ మేడ మీద ఇక్కడ ఒక దేశం ఉంటుంది, పామిర్పేట ఉండి. ఇది వచ్చేసరికి తజికిస్తాన్. తజికిస్తాన్కి భారతదేశంతో డైరెక్ట్గా అంతర్జాతీయ భూ సరిహద్దు అనేది లేదనమాట. ఓకేనా. ఇక పాకిస్తాన్ విషయానికి కానీ వచ్చినట్లయితే ఈ పాకిస్తాన్ 1947 ఆగస్టు 14th రోజున దానికి లిబరేషన్ అనేది జరిగింది. 14th రోజున వాళ్ళకి స్వాతంత్రం రావడం జరిగింది. అది జరిగిన 3 నెలలకే భారతదేశంతో యుద్ధం చేస్తుంది అనమాట. ఒకసారి వాళ్ళకి మనకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కానీ చూస్తే, నేను దీనికి సంబంధించి మళ్ళీ స్పెషల్గా ఒక వీడియో చేయడం జరుగుతుందండి. జస్ట్ ఒకసారి పాకిస్తాన్ టాపిక్ వచ్చింది కాబట్టి పాకిస్తాన్ గురించి చూడండి. వీళ్ళకి ఏమైంది? 1947లో స్వతంత్రం రావడం జరిగింది. ఈ 1947 ఆగస్టు 14th రోజున వీళ్ళకి స్వాతంత్రం వచ్చింది. ఇది జరిగిన 3 నెలలకి భారతదేశంతో యుద్ధం చేయడం జరిగింది. ఆ తర్వాత
అప్పుడే ట్రీటీ ఆఫ్ ఎసెన్షన్ అని చెప్పేసి మహారాజ్ సింగ్ ఈ యొక్క కశ్మీర్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ జోనాగాడు, కశ్మీరు, హైదరాబాద్ సంస్థానాలు ఈ 3 సంస్థానాలు భారతదేశంలో విలీనం అవమని చెప్పేసి చెప్పాయన్నమాట. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ ఏం చెప్పారంటే ఇక్కడ ఉన్న 526 సంస్థానాలు భారతదేశంలో కావాలంటే చేరొచ్చు, లేదంటే పాకిస్తాన్లో కావాలంటే చేరొచ్చు. ఈ స్టోరీ అందరికీ తెలిసిందే. అయితే ఈ 3 సంస్థానాలు మాత్రం అందుకు ఒప్పుకోలేదు, మేము స్వతంత్రంగా ఉంటాము అని చెప్పేసి అన్నాయి. తర్వాత మెల్లగా ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం కానీ, జూనాగఢ్ సంస్థానం కానీ దాంట్లో జాయిన్ అయింది. కశ్మీర్ సంస్థానానికి వచ్చేసరికి మహారాజ్ హరిసింగ్ అనే ఆయన పాలిస్తూ ఉన్నారు. ఆ పాలిస్తూ ఉన్నప్పుడు 1947లో లిబరేషన్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న కొన్ని రకాల తెగలు ఈ యొక్క కశ్మీర్ మీదకి దండెత్తి రావడం జరిగింది. అట్లా దండెత్తి వచ్చినప్పుడు మహారాజ్ హరిసింగ్ భారతదేశం యొక్క శరణు కోరుతారు. శరణు కోరిన తర్వాత ట్రీటీ ఆఫ్ ఎసెన్షన్ జరుగుతుంది భారతదేశానికి మరియు కశ్మీర్ ప్రాంతానికి మధ్యలో. ఆ విధంగా ఫస్ట్ మనం వార్లో పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది 1947లో. ఆ తర్వాత 1965 ఆపరేషన్ గిల్గిత్ అని చెప్పేసి వాళ్ళు ఈ కశ్మీర్ ఆజాదీ కాశ్మీర్లో ఎవరైతే ఉన్నారో అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఏవైతే ఉన్నారో అక్కడ ఉన్న యూత్ మొత్తాన్ని రెచ్చగొడుతూ ఆ ప్రాంతం మొత్తాన్ని కల్లోలిత ప్రాంతంగా మార్చి భారతదేశం మీదకి అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు అనమాట. నెక్స్ట్ మనకు తెలిసిందే 1971లో ఇందిరాగాంధీ టైంలో ఏమైంది, లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్, ఈస్ట్ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్గా రూపాంతరం చెందిందనమాట. ఆ తర్వాత 1999లో వాజ్పేయి గారు ప్రధానమంత్రి అవుతారు. ఈ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఒక లాహోర్ డిక్లరేషన్ అనేది జరుగుద్ది అనమాట. ఈ లాహోర్ డిక్లరేషన్లో నవాజ్ షరీఫ్ అప్పుడు పాకిస్తాన్కి పిఎంగా ఉన్నారు, వాజ్పేయి గారు ఇండియాకి పిఎంగా ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య జరిగింది ఈ యొక్క లాహోర్ డిక్లరేషన్. ఈ లాహోర్ డిక్లరేషన్ ప్రకారం ఎవరు కూడా ఈ న్యూక్లియర్ వెపన్స్ అనేవి తయారు చేయకూడదని చెప్పేసి ఒక అగ్రిమెంట్కి వస్తారు. అయినా ఇది జరిగిన కొన్ని రోజులకే ఐ థింక్ మే టైం కల్లా వాళ్ళు మళ్ళీ కార్గిల్ని ఆక్రమించడానికి చేస్తారు. May 26 నాటికి మనం ఈ యొక్క వార్ అనేది విన్ అవ్వడం జరుగుతుంది అనమాట. మార్చిలో స్టార్ట్ చేస్తారు, మేలో విన్ అయిపోతాం. కాబట్టి ఈ May 26ని విజయ్ దివాస్గా పేర్కొంటారు. విజయ్ దివాస్. ఓకేనా. ఇంకా నెక్స్ట్ తర్వాత మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు తెలిసిందే 2016లో అటాక్ జరిగింది, బాలాకోట్ అటాక్, ఆపరేషన్ సర్జికల్ స్ట్రైక్ చేశారు. తర్వాత 2019 ఫిబ్రవరి 14 రోజున అటాక్ చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ 2025లో కూడా అటాక్ జరిగింది, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ ఇదే జరుగుతుంది. దానికి అభినందన ఆయన అక్కడ చిక్కుకోవటం మళ్ళీ తిరిగి రావడం చేశారు. అదే 2025లో పహల్గామ్ అటాక్ జరిగింది. ఈ పహల్గామ్ అటాక్కి వ్యతిరేకంగా చేసిందే ఆపరేషన్ సింధూర్. జనరల్గా ఈ యొక్క ఇండియా పాకిస్తాన్ కానీ మధ్యలో కానీ మనం కానీ చూసినట్లయితే ఇట్లా చూడండి, ఇక్కడ ఇట్లా ఒక బార్డర్ లైన్ అనేది ఉంటుందన్నమాట. ఈ బార్డర్ లైన్లో ఇన్ డీటెయిల్డ్గా గమనించినట్లయితే మనకి 3 పార్ట్స్ కనిపిస్తాయి. ఇక్కడ వరకు ఉండే ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఏమంటారు, NJ984636 అని చెప్పేసి పిలుస్తాం. దీనికి ఉన్న మరొక పేరు ఏంటంటే NJ9846 అంటారు. ఇక్కడకున్న ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా LOC అని చెప్పేసి పిలవటం జరుగుతుంది, లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పేసి అంటాం. ఈ కింద ఉన్న ప్రాంతాన్ని మొత్తం కూడా IBL ఇంటర్నేషనల్ బార్డర్ లైన్ అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. ఈ NJ40కే యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ అని చెప్పేసి కూడా పేరు. ఓకేనా. అయితే ఈ LOC వెంబటి నుంచి ఈ మొత్తం మామూలుగా భారతదేశం విడిపోయినమ్మటే మనకి బ్రిటిష్ వాళ్ళు గీసిన గీత ఈ ప్రాంతంలో ఉన్న ఈ సరిహద్దు రేఖను ఏమంటారంటే రాట్క్లిఫ్ రేఖ అంటారు. ఇక్కడ ఉన్నదాన్ని కానీ ఈ ప్రాంతంలో అప్పుడు పాకిస్తాన్ అనేది 2 ప్రాంతాలుగా డివైడ్ అయింది కదా, తూర్పు పాకిస్తాను మరియు పశ్చిమ పాకిస్తాన్గా. ఈ తూర్పు పాకిస్తాన్కు ఉన్న ప్రాంతాన్ని ఏమంటారంటే రాట్క్లిఫ్ రేఖ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఒక కాపలాగా వస్తున్న బార్డర్ని ఆ సెక్యూరిటీని ఏమని పిలుస్తారంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు. ఓకేనా. అదే ఈ యొక్క నేపాల్ మరియు చైనా ప్రాంతంలో కాస్తుందని ఇండో టిబెటియన్ ఫోర్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇక మయన్మార్ ప్రాంతంలో కాస్తున్న ఈ ప్రాంతంలో గస్తీ కాస్తున్న వాళ్ళని ఏమంటారంటే అస్సాం రైఫిల్స్ అంటారు. ఈ భూటాన్ ఈ ప్రాంతంలో గస్తీ కాస్తున్న వాళ్ళని సహస్ర సీమా బల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది.
ఇవి అక్కడ ఉన్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కున్న డిఫరెంట్ నేమ్స్. రైటా? నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ఈ యొక్క భారతదేశానికి ఉన్న మ్యారిటైమ్ బౌండరీస్ ఏంటివి, ఈ యొక్క భూపరివేష్టిత అంతర్జాతీయ భూ సరిహద్దు దేశాలతో ఉన్న ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది, మరియు అంతర్జాతీయ జల సరిహద్దు దేశాలు అంటే మయన్మార్తో ఉన్నాయి కానీ శ్రీలంకతో ఉన్నాయి కానీ వాటిని విభజిస్తున్న పాసేజెస్ ఏంటి అని కానీ ఆ వీడియోలో డిస్కస్ చేద్దాం. రైటా?